తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిరంజీవి అని మనం అనుకుంటాం, ఆయన అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఈ సినిమా కూడా ఆ టైటిల్ పెట్టారు ఫస్ట్ టైం డైరెక్టర్ డేర్ చేయటం ఆయన పేరుతో. సో కామన్ మ్యాన్, అదే డైరెక్టర్ గురించి కూడా ఇందాక అన్నప్పుడు నాకు అదే చెప్దాం అనిపించింది. ఒక కామన్ మ్యాన్ ని రీచ్ అయ్యే విధంగా ఏం చేయాలని ఆలోచించడం అనిల్ రావిపూడి తాలూకా గొప్పతనం. ఓకే, ఆ గ్రౌండ్ రియాలిటీస్ మనం వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళి కొంచెం చేతులు కాళ్ళు కాల్చుకునే పరిస్థితులు ఎవరైనా ఉంటారు, కానీ అనిల్ రావిపూడి అందుగా ఉండడు. గ్రౌండెడ్ గా అతను ఆలోచించేవన్నీ హ్యూమన్ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి వీటి మీద ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు సార్కి సంబంధించిన దాంట్లో నాకు అనిపించేది ఏంటంటే, అతను విపరీతమైన మోటివేషన్ పొందడానికి గల కారణం, అతను చిరంజీవిని కాపాడదామని చూసుకునే వ్యక్తి. చిరంజీవి అంటే ఈయన ఎవరంటే ఈయన శంకర్ వరప్రసాదే. ఈయన చిరంజీవికి బిగ్ ఫ్యాన్, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవర్. అవునా? అంతే కదా, ఆబ్వియస్లీ. ఆ చిరంజీవి అని పేరు ఆయనే పెట్టుకుని ఆయన చిరంజీవి అయిపోయారు. అయిపోయిన తర్వాత చిరంజీవి అన్న ఇమేజ్ని కాపాడడానికి, ఆ చిరంజీవిని అలాగే నిలబడడానికి, అంటే హీరో చిరంజీవిని నిలబడడానికి శంకర్ వరప్రసాద్ చేసే ప్రయత్నమే ఈ లైఫ్ తాలూకా బెస్ట్ థింగ్. దిస్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. ఎప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, మనం అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఆయన కలిసిన వెంటనే సార్ మీ సినిమాలు ఎన్నిసార్లు చూసాం, చిన్నప్పటి నుంచి చూసాం, అన్నిసార్లు చూసాం, డ్యాన్స్లు వేసాం, పాటలు పాడాం, మీ డైలాగులు ఎలా చెప్తాం అలా చెప్తాం, మీ ఇలా తయారయ్యాం, మీరు వేసిన షూస్ వేసుకున్నాం, జాకెట్, ఇవి మాట్లాడి వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకుంటే తప్పట్లా. కానీ కొంతమంది ఉన్నారు ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి తీసుకుని పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, అంటే అలా పొలిటికల్గా షైన్ అయిన వాళ్ళు, బిజినెస్ పరంగా అయిన వాళ్ళు, ఆయన డిసిప్లిన్ చూసుకుని సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు, ఇలా ఎంతమంది ఉన్నా నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అవును, నేను అదే అనుకున్నాను. చిరంజీవి గారి ఫ్యాన్స్ అదే చెప్పాను సార్ కూడా, సార్ మీ ఫ్యాన్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి నేను మీ ఫ్యాన్ అని చెప్పుకునే బ్యాచ్, రెండో బ్యాచ్ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరు, జనమే చూసి చెప్తారు ఈ చిరంజీవి ఫ్యాన్. సో ఆ రెండో కేటగిరీ వాళ్ళు సుప్రీం క్వాలిటీ. బట్ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా చెప్పారా చిరంజీవి ఫ్యాన్ అని? కూడా కస్తూరి టైం నుంచి చెప్పేవారు. ఓకే. సో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు, కొన్ని మ్యాచ్ అయ్యి ఏదో ఇమిటేట్ చేస్తూ అలాగొచ్చి, మనకేమో యాక్టింగ్ రాదు, అందరికీ నచ్చే విధంగా ఏం చేయాలి చేస్తుంటారా? ఎక్కువ ఏది ఇమిటేట్ చేసేవాళ్ళు? అలా కాదు, అంటే ఇమిటేషన్ అంటే మోడ్యులేషన్ అది కాదు, ఆయనకు న్యూయాన్సెస్ ఉంటాయి. అతను మాట్లాడేటప్పుడు ఎలాంటి పాజులు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇచ్చేస్తారు, అతను కొన్ని ప్లస్లు ఉన్నాయి. అతను అంటే ఎలాగంటే అమ్మాయిలతో మాట్లాడే విధానంలో, అంటే హీరోయిన్స్ కావచ్చు, చెల్లి క్యారెక్టర్ కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరితో కావచ్చు, ఒక చాలా హుందాతనం ఉంటుంది, ఒక చాలా గౌరవం ఉంటుంది. అది నోటీస్ చేశా. సో ఎలా ఒక సినిమాకి అంటే ఏ క్యారెక్టర్ చేసినా అందులో విమెన్కి ఆయన ఇచ్చే ఇది, అంటే ప్లేఫుల్గా నాటీగా బిహేవ్ చేయటం, జోకులు వేయటం, అది వేరు క్యారెక్టర్ పరంగా. బట్ అతని అదొకటి, బిహేవియర్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే బ్యూటీ ఏంటంటే అండి, యాక్టర్ తాలూకా ఇది, అంటే ఎవరో ఈ యాక్టింగ్ క్లాసులు చదువుకున్న వాళ్ళు చెప్పింది వెంటనే, నేను అవేం చదవలేదు. ఊపిరి తీసుకోవటం వదలటం మీద యాక్టింగ్ సగం ఆధారపడి ఉంటుందంట. ఇప్పుడు మనం సైలెంట్గా క్లోజప్ పెట్టి రియాక్షన్ కూడా, అని ఊపిరి పీల్చామా వదిలేమా, దాంట్లో మనకు చాలా ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి, చాలా రిఫైన్డ్గా వస్తాయి. అది ఆయనలో విపరీతంగా ఉంది. నెక్స్ట్ కళ్ళు కదిపే తీరు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళలో చూసి మాట్లాడుతున్నా, అది ఆలోచించేటప్పుడు ఇలాగొచ్చి మళ్ళీ ఆలోచించి ఇటు రావటం అనేది ఏదైతే ఉందో, ఒక అందమైన ఒక కొరియోగ్రఫీ ఉంటుంది కళ్ళల్లో కూడా. సో ఇవి నేను బాగా నోటీస్ చేశా. అది నేను అంతే చేశారు కాబట్టి సినిమాలో చాలా నోటీస్ చేశారు కాదు. నేను మా ఊర్లో ఫస్ట్ నేను అభిలాష్ సినిమా నుంచి చెప్తున్నా. నేను ఇప్పుడు దగ్గర నుంచి చూసారు కదా, అదే అంటున్నాను. ఆయన దగ్గర నుంచి చూసినా, అప్పటి నుంచి చూసినా ఒకేలాగా ఆయన ఉన్నారు, అందులో ఏ మార్పు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కాకి సీన్ ఉంది. కాకి సీన్ ఉన్నప్పుడు మేమంతా ఇలా డిస్టర్బ్ అయ్యి చూస్తుంటే, అప్పటికి కాకి ముందు నుంచి చెప్తుందయ్యా, నాకు ముందు నుంచి ఇంట్లేస్తుంది, మీ మాటలు విని నేను కాకి మాట వినలేదు అనే డైలాగులు అయినా, కాకి ముందు నుంచి చెప్తుందయ్యా, సారీ కాకి గారు అంటాడు ఆయన. అన్నప్పుడు టక్మన్ రియాక్షన్ ఇచ్చాను నేను, కాకి గారా అని ఇచ్చా. దట్ వాజ్ నాట్ దేర్. అది ఆయన నుంచి ఇన్కల్కేట్ చేసుకున్న ఐడియాలజీ. ఇలాగా మనం లైన్ టు లైన్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను చాలా మట్టుకు ఇంటర్వ్యూస్లో, మీకు ఇది బాగా అర్థం అవుతుంది నేను చెప్పేది, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి బోల్డ్ ఛాలెంజెస్ ఉంటాయి. రోజు ఎవరో ఒకరిని చేస్తూ ఉంటాం, వాళ్ళ గురించి ఏదో కొంచెం చదువుతాం. చదివినప్పుడు వీడేదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం మొదలు పెట్టాక నెక్స్ట్ టైం అడగాలందుకు కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్రిలియంట్ పీపుల్ లైక్ యూ, అంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్ యూ, బట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అది చాలా ఉండదు, ఎందుకంటే యూఆర్ అ గుడ్ లిజనర్. చెప్తున్న దాంట్లోంచి ఒకటి లాగి మాట్లాడడం అన్నది ఏదైతే ఉందో, అది యూ గెట్ వాట్ ఐమ్ ట్రైయింగ్. అదే చేస్తా. అది యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్.
మన డైలాగ్ లేకపోతే ఏం చేయాలో తెలియక అలా పక్క చూడడం, ఇలా చూడటం, అలా చూడడం, ఏదో చేస్తుంటారు. తప్పు అట్లా తెలియక అవును. కొంచెం ఫోకస్ చేస్తే నేను ఇచ్చే సలహా ఏంటంటే మాట్లాడుతున్న వ్యక్తి వైపు చూడు, అంతే, ఏం చేయొద్దు, అలా చూస్తుండు, చాలా దొరుకుతాయి మనకి. అదే అంటే అయిపోయింది. ఏం యాక్ట్ చేయి, అది యాక్టింగ్ కాదనుకుంటే తప్పు, నిలబడి ఉండటమే గ్రేట్. సో ఇలాంటివన్నీ ఆయన దగ్గర బాగా ఏంటి రోషన్, ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఇలాంటి సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటే ఖైదీ కానీ, అభిలాష్ అవును, కానీ, అవును. ఛాలెంజ్ కానీ, ఇందులో మీరు చూడండి ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, చెప్పనప్పుడు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అటు ఇటు డిస్కనెక్ట్ ఉండడం, ఆయన కనెక్టెడ్గా ఉంటారు. అది చాలా గొప్ప విషయం అంట, గ్రేట్ అది. చాలా.